నమస్కారం. ఎట్టకేలకు 14 సంవత్సరాల తర్వాత విశ్రాంత ఉద్యోగులకు ఘన విజయమండి. హైకోర్టు సంచలన ఉత్తర్వులు ఇవే. మరి ఈ అప్డేట్‌కి సంబంధించిన తాజా ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనం ముందుగా ఇక్కడ చూస్తున్నాము కోర్టు ఉత్తర్వులండి ఇవి. పెన్షనర్లకు శుభవార్త చెప్తూ 23 సెప్టెంబర్ 2024న హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ చూసుకోవచ్చు, హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ అని చెప్పేసి తెలంగాణ హైదరాబాద్ అని ఉంది. ఇక్కడ మెయిన్ కేస్ నెంబర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ డైరెక్ట్ మనం డేట్ కూడా చూసుకోవచ్చు, 23rd of September 2024. ఇక్కడ నేరుగా మనము ఇంపార్టెంట్ మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ కన్సిడరింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ దీస్ కోర్ట్ ఇన్ సిడబ్ల్యూపి నెంబర్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని నెంబర్స్ అయితే ఉన్నాయి. రెస్పెక్టివ్లీ టిల్ ద నెక్స్ట్ హియరింగ్ నో రికవరీ టు మేడ్ ఫ్రమ్ ద కమిటెడ్ పెన్షన్ ఆఫ్ ద పెన్షనర్స్ వితౌట్ లివింగ్ ఆఫ్ ద కోర్ట్. అంటే దీని సారాంశం ఏంది మనం తెలుసుకుందాము. హైకోర్టు కమిటెడ్ పెన్షన్ వసూలును అయితే నిలిపివేసిందండి. ఎవరికి నిలిపివేసింది అనేది చూద్దాము. తెలంగాణలో హైకోర్టులోని ఇద్దరితో కూడినటువంటి బెంచ్ కొంతమంది వివిధ శాఖలకు చెందిన రిటైర్డ్ పెన్షనర్ల నుంచి కమిటెడ్ పెన్షన్ వసూలును నిలిపివేయాలని అయితే ఆదేశించింది. జస్టిస్ సుజోయల్ పాల్ మరియు జస్టిస్ నావరపు రాజేశ్వరరావులతో కూడినటువంటి ప్యానల్ కమిటెడ్ పెన్షన్ 40% వరకు కమిట్ చేయడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగికి ఈ ఆప్షన్ అంటే ఎంపిక ఉంది. కమిటేషన్ పట్టికను సూచించి లంసం చెల్లింపు లెక్కించబడుతుంది. కమిటెడ్ చేయబడిన భాగం ద్వారా నెలవారీ పెన్షన్ తగ్గించబడుతుంది మరియు కమిటెడ్ భాగం పెన్షన్ యొక్క కమిటెడ్ విలువను స్వీకరించిన తేదీ నుంచి 15 సంవత్సరాల గడువు పూర్తి కావడంతో పునరుద్ధరించుకుంటుంది. పిటిషనర్స్ తరపున అడ్వకేట్ వాదించారు. పెన్షనర్ యొక్క కమిటెడ్ భాగం వసూలు 11 సంవత్సరాల 3 నెలలకే నిర్ణీత వడ్డీ రేటుతో సహా పూర్తి అయినప్పటికీ అధికారుల చర్యలు పెన్షనర్ల ఖర్చులతో రాష్ట్రానికి అధిక లాభం కలిగిస్తున్నారు అని అయితే వాదించారు. సీనియర్ కౌన్సిల్ పి సురేష్ రెడ్డి అది సాధించాల్సిన అవసరం ఏమైనా సహేతుకమైన లక్ష్యం కూడా కాదు అని వాదించారు. సీనియర్ కౌన్సిల్ ఇతర హైకోర్టులచే అందించబడిన తాత్కాలిక ఉపశమనాలపై ఆధారపడి పిటిషనర్ల పెన్షన్ను మరింత వసూలు చేయడాన్ని నిలిపివేయాలని అయితే కోరారు. ప్యానల్ సబ్మిషన్ల పరిగణలోకి తీసుకుని రాష్ట్ర పిటిషనర్ల అటువంటి కమిటెడ్ పెన్షనర్ వసూలుతో ముందుకు సాగదు మరియు విషయాన్ని తదుపరి విచారణ కోసం వాయిదా వేయడం జరిగింది. అంటే కోర్టు ఈ విధంగా ఉత్తర్వులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, అసలు పెన్షనర్లు 14 సంవత్సరాలుగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏమిటి, అసలు మొత్తం దీనికి కారణం ఏందనే పూర్తి డీటెయిల్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే అండి, 2010 తర్వాత పదవి విరమణ పొందిన వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి అనేది ఇక్కడ చూస్తున్నాము. 2010 నుంచి ఒక సంఘటన జరిగిందండి. ఇప్పుడు మనకు 2024. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 14 సంవత్సరాలుగా ఈ సమస్య అయితే ఉంది. అందుకే టైటిల్లో 14 సంవత్సరాలు అని చెప్పేసి పెట్టడం జరిగింది. దానికోసం ఇప్పుడు చూద్దాము. మనందరికీ ఒక విషయం తెలుసు, అదేంటంటే రిటైర్మెంట్ జరిగిన తర్వాత పెన్షన్లో కొంత భాగాన్ని అంటే గరిష్టంగా 40% వరకు కమిట్ చేయవచ్చు. కమిట్ చేసిన దాన్ని ఏకమొత్తంగా ఇచ్చేసి ఆ కమిట్ చేసిన పెన్షన్ బేసిక్ నుంచి అయితే తగ్గించి 15 సంవత్సరాల తర్వాత మన పెన్షన్లో కలుపుతారు. ఇది ఆనవాయితీ 2010 వరకు కూడా. కానీ 2010 తర్వాత ఒకటి జరిగిందండి. అయితే 2010 పిఆర్సి వచ్చిన తర్వాత ఒక విచిత్రమైన పరిస్థితి అయితే ఏర్పడింది. అప్పుడు ఈ మల్టిప్లైయింగ్ ఫ్యాక్టర్ని అంటే పెన్షన్ కమిటెడ్ వాల్యూ, ఇవి రెండు గుర్తుపెట్టుకోవచ్చండి. మల్టిప్లయర్ ఫ్యాక్టర్, పెన్షన్ కమిటెడ్ వాల్యూ తగ్గించారనమాట. దీన్ని డిక్రీజ్ చేశారు. ఉదాహరణకు 2010 జనవరి 31 వరకు రిటైర్ అయిన వారికి వారి
బేసిక్ నుంచి ఒక్క రూపాయిని కమిట్ చేసినట్లయితే వాళ్ళకు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి. 10 ఇంటూ 10.46 ఇంటూ 12 ఇంటూ 1 అయితే ఇచ్చేవారు. అంటే ఎంత ఇచ్చింటే అంత అమౌంట్ ఈ ఫార్ములా ఆధారంగా ఇచ్చేవారు. అంటే ఒక రూపాయికి కమ్యూటేషన్ చేసిన అట్లయితే 125 రూపాయలు గరిష్టంగా మనకు కమిటెడ్ వాల్యూ వచ్చేది. 15 సంవత్సరాల వరకు ఒక్క రూపాయి 15 సంవత్సరాలు అంటే ఇక్కడ మనము 180 నెలలుగా తీసుకుందాం ఫ్రెండ్స్. నెలలలో సో 180 నెలలలో మనకు 180 రూపాయలు కడతాము. సో ఈ విధంగా అయితే ఉండేదన్నమాట. సో తదనంతరం ఫిబ్రవరి 2010 నుంచి రిటైర్ అయిన వారికి ఆ కమిటెడ్ వాల్యూను తగ్గించారు. ఇక్కడ మనము 10.46 ఇంటూ 12 ఉన్నాం, కానీ ఇప్పుడు 8.37 ఇంటూ 12కి వచ్చేసింది. సో 2010 ఫిబ్రవరి నుంచి అయితే ఈ కమిటెడ్ వాల్యూని ఏదైతే మనము మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ పెన్షన్ కమిటెడ్ వాల్యూ అంటున్నామో దీన్ని ఈ విధంగా తగ్గించడం జరిగిందనమాట. సో ఇక్కడ ₹1 కమిట్ చేస్తే మనకు 125 రూపాయలు వచ్చేది. దాన్ని 15 సంవత్సరాల్లో ప్రభుత్వం రాబట్టేది. ఇప్పుడు అనగా ఫిబ్రవరి 1, 2010 తర్వాత రిటైర్ అయిన వారికి కమిట్ చేస్తే వారికి ₹100గా అయితే నిర్ణయించబడింది. ఎందుకంటే ఇది ఫార్ములా ప్రకారం 8.37 ఇంటూ 12 ఈ విధంగా అయితే ఇచ్చేవారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 31 జనవరి 2010 నాడు రిటైర్మెంట్ పొంది ₹1000 కమిట్ చేస్తే అతనికి వచ్చే అమౌంట్ ₹125,000 ఏకమొత్తంగా చెల్లించగలిగే బేసిక్ పే నుంచి అయితే ప్రతి నెల సో ఈ మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లిస్తారు 125,000ను. అలాగే ప్రతి నెల ఆ ఎంప్లాయీ పెన్షనర్ యొక్క అమౌంట్ని ₹1000 కట్ చేసి 15 సంవత్సరాల వరకు అయితే రికవరీ చేస్తారు ప్రభుత్వం. సో 28 ఫిబ్రవరి 2010 నాడు రిటైర్ అయిన ఉద్యోగి ₹1000 అదే అమౌంట్ కమిట్ చేస్తే అతనికి వచ్చే అమౌంట్ ₹1,00,000 మాత్రమే. సో కమిటెడ్ వాల్యూ తగ్గింది, రిజిస్ట్రేషన్ పీరియడ్ కూడా అదే నిష్పత్తిలో తగ్గాలి. సో ఇక్కడ మనకు 10 పాయింట్ సంథింగ్ నుంచి 8 పాయింట్ సంథింగ్కి తగ్గింది. 15 ఇయర్స్ అప్పుడు ఉండేది, 15 ఇయర్స్ ఇప్పుడు ఉంది. సో ఈ వాల్యూ తగ్గాలి. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఆర్ కమిటెడ్ వాల్యూ పెన్షన్ సివిపి ఇది తగ్గే కొద్దీ ఇది కూడా అదే విధంగా తగ్గాలి. కానీ దీన్ని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేసి దీన్ని మాత్రం తగ్గించారు. ఇది నష్టం అండి. ఇది అన్యాయం అని అయితే చెప్పచ్చు. ఎందుకంటే రేషియో అనేది ఇరువైపులా తగ్గాలి. 1:1, 2:2 అలా ఉండాలన్నమాట. కాబట్టి కమిటెడ్ వాల్యూ తగ్గింది, రిజిస్ట్రేషన్ పీరియడ్ కూడా తగ్గించాలి. కానీ అలా లేదు. ఇప్పటికీ కూడా 15 సంవత్సరాల వరకే దాన్ని మినహాయిస్తూ ఉన్నారు. సో ఉదాహరణకు 1,25,000ను 15 సంవత్సరాల్లో రికవరీ చేస్తే 1,00,000ను 12 సంవత్సరాల లోపే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 11 సంవత్సరాల 3 నెలలకు వడ్డీతో సహా ప్రభుత్వం రాబట్టగలుగుతుంది. అందుకే ఫ్రెండ్స్ ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు ఎందుకు ఇచ్చిందంటే ఎవరైతే 11 సంవత్సరాలు 3 నెలల వరకు వారి యొక్క పెన్షన్ రికవరీ అయిపోయి ఉంటుందో అలాంటి వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ఈ విధంగా ఉత్తర్వులు తెచ్చుకున్నట్లయితే వాళ్ళ కమిటేషన్ అదే వాల్యూని కమిటెడ్ అమౌంట్ని రికవరీ చేయరన్నమాట. సో రికవరీ చేయకుండా మీ అకౌంట్లోనే జమ చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రేషియో చూడండి, 1,25,000 ఈస్టు 15 సంవత్సరాలు అయితే 1,00,000 ఈస్టు 12 ఇయర్స్ అవుతుంది. కాబట్టి 12 సంవత్సరాలకే మినహాయించినటువంటి పెన్షన్ మళ్ళీ పెన్షన్లో కలిపి పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలి. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది. లేకుంటే ఈ 3 సంవత్సరాలు ఏదైతే ఉందో అంటే 12 సంవత్సరాల తర్వాత మిగతా 15 సంవత్సరాల మధ్యలో ఉండేది 3 సంవత్సరాలు అది అనవసరంగా నష్టపోతున్నాం. కాబట్టి ఈ విషయంలో చాలామంది చెప్పేది ఏంటంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గింది, జీవన ప్రమాణం పెరిగింది, ఈ రకమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. కానీ నిజానికి జరిగింది ఏంటంటే పీసీవి పెన్షన్ కమిటెడ్ వాల్యూ లేదా మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ అనేది తగ్గింది. కమిటేషన్ వాల్యూ అనేది 125 నుంచి ₹100కి తగ్గించబడింది. కాబట్టి ₹125ను 15 సంవత్సరాలు, ₹100ను 12 సంవత్సరాలుగా అయితే పునరుద్ధరించాలి. ఇది న్యాయం. సో విషయాన్ని ఎలుగెత్తి చాటి విశ్రాంత ఉద్యోగులందరూ కూడా ఈ విధంగా కోర్టుకు వెళ్ళి
ఈ 12 సంవత్సరాలకే ఉత్తర్వులు తెచ్చుకున్నారు. సో కోర్టుకు ఎవరెవరు వెళ్ళారంటే 170 మంది మనం చూసుకోవచ్చు ఇక్కడ. 170 మంది పెన్షనర్లు ఈ విధంగా కోర్టుకు వెళ్ళి, ఎందుకంటే వాళ్ళకి ఈ రికవరీ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. 11 సంవత్సరాల 3 నెలలు కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా 170 మంది కోర్టుకెళ్ళారు. వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా రికవరీ చేయకూడదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు. సో అందుకే ఈ ఉత్తర్వులు జారీ చేశారండి. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఈ 170 మంది ఎవరైతే ఉత్తర్వులు తెచ్చుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వం రికవరీ చేయకూడదనమాట. వాళ్ళు 40% చేసింటే ఆ 40% ఎంత చేసింటే అంత అమౌంట్‌ని వాళ్ళ యొక్క బేసిక్ పేలోంచి ఒక్క రూపాయి కూడా తగ్గకూడదు. ఈ విధంగా కమిటెడ్ వాల్యూ కోసం. రికవరీ పీరియడ్ అనేది తీసేసిందనమాట వీళ్ళందరికీ. సో ఇదే విధంగా ఎవరైతే మీరు లెక్కేసుకోండి, మీరు 11 సంవత్సరాలు 3 నెలలు కనుక పూర్తి అయినట్లయితే సో కోర్టుకెళ్ళి మీ సమస్యనైతే పెన్షనర్ల సంఘ నాయకుల దృష్టికి అయితే తీసుకెళ్ళండి. వాళ్ళు అవసరమైతే కోర్టుకు వెళ్ళి మీ ఉత్తర్వులను సాధించడంలో వాళ్ళైతే సహాయం చేస్తారనమాట. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి తాజా సమాచారము. వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.